హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా న్యాయము తీర్చే నీవు మాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. ఆమేన్, ఆమేన్. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలోనున్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలోనున్నా ఇంకేమి కోరుకోమయ్యా, ఇంకేమి కోరుకోమయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. చప్పట్లు కొట్టి చూపిద్దాం. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా న్యాయము తీర్చే నీవు మాకుంటే, న్యాయము తీర్చే నీవు మాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. చప్పట్లు కొడుతూ నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా సొంత జనులనే నిందలతో నా గుండె నాలో నీరైపోగా, నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా సొంత జనులనే నిందలతో నా గుండె నాలో నీరైపోగా, హక్కున నన్ను చేర్చుకుంటివి భయపడ
అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా, నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడనీవని, మాట ఇచ్చి నెరవేర్చుతావని. మార్పులేని దేవుడవు నీవని, మాట ఇచ్చి నెరవేర్చుతావని. మారని వాగ్దానం ఆమేన్ ఆ కొరకే దాచి ఉంచినావయ్యా. మారని వాగ్దానములు నా కొరకే దాచి ఉంచినావయ్యా. చప్పట్లు కొట్టి స్తుతిద్దాం. చప్పట్లు బిగ్గర ఆమేన్. మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా, వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాథుడా. ఆమేన్. మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా, వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాథుడా. నిరాశలలో దర్శించితివి, ఆదరించితివి. సజీవునిగా మమ్మునుంచితివి, కృపను పంచితివి. ఎరిగియున్నానయ్యా, నీకేది అసాధ్యము కాదని. అందరూ లేచి నుంచుని నీ మాట చెప్పు. తెలుసుకున్నానయ్యా, నీవెప్పుడు మేలు చేస్తావని. స్వరాలు తెచ్చి బిగ్గరగా. మార్పులేని దేవుడనీవని, మాట ఇచ్చి నెరవేర్చు. ఆమేన్. మార్పులేని దేవుడవు నీవని, మాట ఇచ్చి నెరవేర్చుతావని. మారని వాగ్దానములు నా కొరకే దాచి ఉంచినావయ్యా. ఎరిగియున్నానయ్యా, నీకేది అసాధ్యము కాదని. తెలుసుకున్నానయ్యా, నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడనీవని, మాట ఇచ్చి నెరవేర్చుతావని. మార్పులేని దేవుడనీవని, మాట ఇచ్చి నెరవేర్చుతావని. మార్పులేని దేవుడవు నీవని, మాట
గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. తల్లి గర్భంలో రూపింపబడక మునుపే నిన్ను నేను చూచితేనే, నిన్ను నేను ప్రతిష్ఠించితేనే. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. కాలము సంపూర్ణం కావటంతోనే నేను నిన్ను పిలిచితేనే. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో నిన్ను నేను అన్యుల దగ్గరికి తీసుకొని వెళ్ళబోతున్నాను, రాజుల యొద్దకు తీసుకొని వెళ్ళబోతున్నా. ఇశ్రాయేలీలు నా ప్రజల దగ్గరికి నిన్ను నేను తీసుకొని వెళ్ళబోతున్నాను. నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నావు. ఎన్నో పోరాటాలు, మానసిక ఒంటరి జీవితం, గమ్యం తెలియని జీవితం, నిందలు, అవమానాలు, రక్కెందెలమే షకెలియాల. యెషయా గ్రంథం 43 వచనం. నువ్వు అగ్నిలో నడిచినప్పుడు నీతో ఎవరున్నారో, నువ్వు జలముల యొద్ద నడిచినప్పుడు నీతో ఎవరున్నారో, లోకమంతా నిన్ను వెలివేసిన, చిన్న చూపు చూసిన, నేను నిన్ను విడువను, ఎడబాయను. నేను నిన్ను విడువను, ఎడబాయను. నువ్వు యేసయ్యకి చాలా ఇష్టం అట బిడ్డ. ఇంకా దేవుడు నిన్ను గొప్పగా వాడుకున్నాను కాక అనేక సంఘాలు నీ ద్వారా ప్రభావితం చేయబడుతున్నాయి. అనేక దైవజనులు నీ ద్వారా బలం పొందుకోబోతున్నారు. నీ పాటలే లక్షల ప్రజలకి ప్రత్యక్షతలుగా మారబోతున్నాయి. నీ పాటలే లక్షల ప్రజలకు ఒక పాఠాలుగా మారబోతున్నాయి. నువ్వు ఊహించిన దానికంటే, ఆలోచించిన దానికంటే దేవుడిని ఉన్నత స్థాయిలోకి తీసుకొని వెళ్ళబోతు. ఉన్నత స్థాయి. ఆప్తులైన వారే హాని చేయ చూచిన, మిత్రులే నిలువకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా.
అందరు మీ కుడి చేయి పైకెత్తండి. తండ్రి కుమారుణ్ణి ఇంకా భవిష్యత్తులో అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా మలుచుకోండి, వాడుకోండి. నీ ప్రతినిధులమైన మేము ఇదిగో నీ దైవజనుడిని బ్లెస్ చేస్తూ శుభములని పలుకుతూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ.